అస్సలాముఅలైకుం, నమస్తే. వెల్కమ్ టు కలర్స్ ఆఫ్ కోహినూర్. ఈ వీడియోలో నేను మీతో షేర్ చేయబోతున్నాను శిల్పారామం యొక్క వీడియోని. ఈ శిల్పారామం హైదరాబాద్లోని హైటెక్ సిటీకు దగ్గరలో ఉంది. ఈ శిల్పారామంలో ఏమేమి ఉన్నాయి, అలాగే ఎలా ఎంజాయ్ చేయొచ్చు అనేది నేను ఇక్కడ మీకు చూపిస్తాను. ఇది శిల్పారామం యొక్క మెయిన్ ఎంట్రన్స్ అండి. ఈ శిల్పారామంకి రైట్ సైడ్ ఒక టికెట్ కౌంటర్ ఉంటుంది, అలాగే లెఫ్ట్ సైడ్ కూడా ఒక టికెట్ కౌంటర్ ఉంటుంది. అలాగే శిల్పారామం ముందర ఇలా ఉంటుంది వ్యూ. ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ టికెట్ కౌంటర్, అలాగే ఇది వచ్చేసి రైట్ సైడ్ టికెట్ కౌంటర్. అడల్ట్స్కి 60 రూపీస్ పర్ హెడ్ అండి టికెట్. అలాగే చిన్నపిల్లలకు వచ్చేసి మనకు 20 రూపీస్ ఉంటుంది. శిల్పారామం ముందరే ఈ విధంగా ఒక వాటర్ ఫౌంటైన్ ఉంటుంది. మనం టికెట్ కౌంటర్లో టికెట్స్ తీసుకొని ఈ విధంగా ఎంట్రీ అయితే అయిపోవాలి. ఇక్కడ చెకింగ్ కూడా ఈ విధంగా ఉంటుంది. ఎంటర్ అవ్వగానే మనకు ఈ విధంగా ట్రెడిషనల్ అటైర్తో వీళ్ళంతా మ్యూజిక్ అనేది పాడుతూ అలాగే ఇన్స్ట్రుమెంట్స్ని కూడా ప్లే చేస్తుంటారు. ఇలా ఎంట్రన్స్లోనే మనకు ఒక టెంపుల్ లాంటి స్టాచ్యూ అయితే కనిపిస్తుందండి. ఇక్కడ హెల్ప్ ఉంటుంది, డాక్టర్ హెల్ప్, ఫస్ట్ ఎయిడ్ కిట్ అలాంటివి ఉండొచ్చు. ఇంకా అలాగే ఎంట్రన్స్లోనే మనకు ఇక్కడ మెహందీ ఆర్టిస్ట్ ఉంటారు. వాళ్ళు వచ్చేసి మనకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ మెహందీని పెడతారు. డిజైన్ని బట్టి ప్రైస్ ఉంటుందండి. ఎంటర్ అవ్వగానే ఈ విధంగా మనకు బోల్డ్ ఎన్ని స్టాల్స్ కనిపిస్తాయి. ఇవి వచ్చేసి కాశ్మీరీ స్టాల్స్. ఈ విధంగా మనకు ఎక్కడ చూసినా కూడా షాపింగ్ కోసం బోల్డ్ ఎన్ని స్టాల్స్ ఉన్నాయండి. డిఫరెంట్ ఐటమ్స్ అయితే మనకి ఇక్కడ దొరుకుతాయి. సంక్రాంతి టైం కదా, అందుకని మనకు ఎక్కడ చూసినా కూడా హరిదాసులు కూడా కనిపిస్తున్నారు. ఈ విధంగా ఇక్కడన్నీ బోల్డ్ ఎన్ని స్టాల్స్ ఉన్నాయండి. మనకు హోమ్ డెకోర్కి కావాల్సిన వస్తువులన్నీ కూడా శిల్పారామంలో దొరికిపోతాయి. ఇక్కడ కూడా మనకు మంచి బార్గెనింగ్ స్కిల్స్ ఉండాలి. ఇక్కడన్నీ కాటన్ కుర్తీలు, అలాగే కాటన్ టాప్స్, జీన్స్ మీదకు ఇలాంటివి చాలా ఉన్నాయండి. కాటన్ శారీస్ కూడా చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడా హ్యాండ్మేడ్ పర్సులు. ఈ విధంగా మనకు ఎక్కడ చూసినా కూడా బోల్డ్ అని స్టాల్స్ ఉన్నాయండి. మెయిన్ ఇక్కడ మనకు కాటన్కి సంబంధించిన డైలీ వేర్ కానీ, పార్టీ వేర్ కానీ, ఇంకా చికెన్ కారీ కుర్తాలు,
ఇంకా మనకు కాశ్మీరీ కుర్తాస్, కాశ్మీరీ షాల్స్, హోమ్ డెకర్‌కి కావాల్సిన వస్తువులు, చెక్కవి, అలాగే మెటల్‌వి, గ్లాస్ ఐటమ్స్, ఇంకా హోమ్‌కి కావాల్సిన అన్నీ కూడా ఇక్కడ దొరికిపోతాయండి. చాలా బాగున్నాయండి చూడ్డానికి కూడా. ప్రైజెస్ అయితే వాళ్ళు చాలా ఎక్కువ చెప్తున్నారు. బార్గెయిన్ చేస్తే తగ్గిస్తారనుకుంటా. ఇక్కడ చూడండి జ్యువెలరీ కూడా ఉందండి. ఇవన్నీ కూడా పర్ల్స్, రూబీస్, వాటితో చేసిన స్టడ్స్, వాటితో చేసిన ఆర్నమెంట్స్ అన్నీ ఉన్నాయండి ఇక్కడ. చెప్పులు కూడా చాలా బాగున్నాయి. ఫుట్వేర్ అనేది చాలా బ్యూటిఫుల్గా అండ్ ట్రెడిషనల్గా ఉందండి. ఇక్కడ చూడండి హ్యాండ్ పర్సెస్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. వర్క్ అనేది ఎంత బాగుందంటే చాలా బాగుంది. ప్రైజెస్ కూడా బాగా హైగా ఉన్నాయి. ఇవన్నీ కూడా హ్యాండ్మేడ్ బ్యాగ్స్. షాపింగ్ చేసే వాళ్ళకి శిల్పారామం మంచి ఆప్షన్ అండి. మీరు ఇంటి కోసం ఏవైనా డెకోర్ ఐటమ్స్ తీసుకోవాలనుకుంటే, ఇంకా అలాగే మీరు కాటన్లో, కలంకారీలో డిఫరెంట్గా ఉండే వస్తువులు ఏవైనా తీసుకోవాలన్నా, ఏదైనా బట్టలు తీసుకోవాలన్నా కూడా మంచి ఆప్షన్ అండి మీకు శిల్పారామం. ఇవన్నీ కూడా మనకు బ్యాంబూతో చేసినవి. ఇక్కడ చూడండి కాటన్ శారీస్ 250 రూపీస్ ఒక్కటంట. అలాగే 3 కాటన్ శారీస్ వచ్చేసి 500 అంట. అక్కడ ఉన్నవి మాత్రమే, ఆ తర్వాత మళ్ళీ పక్కనున్నవి ఎక్కువ రేట్ ఉంటాయి. శారీస్ కూడా చాలా బాగున్నాయండి. కాటన్ శారీస్ అయితే పెద్దవాళ్ళ కోసం మంచిగా ఉంటాయి. ఇంకా అలాగే ఈ బ్యాంగిల్స్ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా హ్యాండ్ పెయింటెడ్. అలాగే మొత్తం అన్నీ కూడా ఎక్కువగా ఇక్కడ మనకు హ్యాండ్మేడ్ జ్యువెలరీ అని, హ్యాండ్మేడ్ పర్సులు కానీ అన్నీ కూడా హ్యాండ్మేడ్ ఎక్కువగా దొరుకుతాయండి. ఈ బ్యాంగిల్స్ అన్నీ కూడా చెక్కతో చేసినవి. ఈ వుడ్తో చేసిన ఐటమ్స్ అన్నీ కూడా ఈ స్టాల్లో ఉన్నాయి. ఇవి వచ్చేసి మెటల్వి. అలాగే ఇక్కడ మీరు చూస్తున్న చిన్న చిన్న బొమ్మలు కానీ, వాల్ హ్యాంగింగ్స్ కానీ, ఇవన్నీ కూడా వుడ్తో చేసినవి. ఈ కుర్తాస్ వచ్చేసి మనకు లక్నోవి చికెన్ కర్రీ కుర్తాస్. ప్రైస్ చెప్పడం అయితే బాగా హై చెప్తున్నారండి. మనకు నుమాయిష్లో కూడా చికెన్ కర్రీ కుర్తాస్ చాలా హై ప్రైస్లో చెప్పారు. అలాగే ఇక్కడ కూడా మంచి హై ప్రైస్లో చెప్తున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ డిఫరెంట్ స్టాచ్యూస్. మనం నుమాయిష్లో
కాశ్మీరీ కుర్తీస్ తీసుకున్నాం కదా, కాశ్మీరీ సూట్స్. ఆ సూట్స్ ఇక్కడ వచ్చేసి 2500 చెప్తున్నారు. నుమాయిష్లో అయితే మనకు 1500కి ఆ సూట్స్ అనేవి దొరుకుతున్నాయి. ప్రైస్ డిఫరెన్స్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు. నుమాయిష్లో 1500, అలాగే శిల్పారామంలో 2500. ఇక్కడ బార్గెన్ చేస్తే తగ్గిస్తారేమో. ఇవన్నీ కూడా డెకరేటివ్ ఐటమ్స్ అండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా స్టోన్తో చేసిన ఐటమ్స్. ఇక్కడ మీరు చూస్తున్నవి కార్పెట్స్ అండి. ఇంటికి కావాల్సిన ప్రతి సైజ్ కార్పెట్ ఇక్కడ ఉంది. అలాగే కార్పెట్స్ కూడా చాలా బాగున్నాయి, మంచి క్వాలిటీతో ఉన్నాయి. ఇంకా అలాగే ఇవన్నీ కూడా చెక్కతో చేసిన హోమ్ డెకర్ ఐటమ్స్. డిఫరెంట్ డిజైన్స్లో వాచెస్ కానివ్వండి, అలాగే మనకు ఫ్లవర్ వాజ్లు కానివ్వండి, ఇంకా చాలా హోమ్ డెకర్ ఐటమ్స్ అన్నీ కూడా చెక్కతో చేసినవి, ఇంకా అలాగే మెటల్తో చేసినవి. అలాగే ఇవి చెస్ బోర్డ్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి. ఇవన్నీ కూడా నుమాయిష్లో కూడా ఉన్నాయి. మీరు నా నుమాయిష్ యొక్క వీడియో చూసినట్టయితే మీకు అర్థమవుతుంది. యాజ్ ఇట్ ఈజ్ నుమాయిష్లో అయితే ఏ విధంగా ఈ స్టాల్స్ ఉన్నాయో ఇక్కడ కూడా ఈ స్టాల్స్ అలాగే ఉన్నాయి. ఇంటికి కావాల్సిన డెకరేటివ్ ఐటమ్స్ అయితే ఇక్కడ బోల్డ్ అన్నీ ఉన్నాయండి. పిల్లలు, పెద్దలు అలాగే ఎవరైనా కూడా ఆడుకోవచ్చు. ఇలాంటి ఐటమ్స్ కూడా డిఫరెంట్ ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తున్నవన్నీ కూడా మెటల్తో చేసిన హోమ్ డెకరేటివ్ ఐటమ్స్. ఇవన్నీ కూడా హ్యాండ్ మేడ్ బ్యాంగిల్స్. ఇక్కడ ఆయన చూపిస్తున్నారు కదండి, అవి 2 బ్యాంగిల్స్ వచ్చేసి 350 అంట. చాలా బాగున్నాయండి బ్యాంగిల్స్. ఇవన్నీ కూడా వుడ్తో చేసిన కిచెన్ ఐటమ్స్.
బాక్సెస్ అంట, ఇలాంటివి చాలా ఉన్నాయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి లైట్స్. ఇంకా అలాగే ఫోటో ఫ్రేమ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వస్తువులన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా బ్యాంబూతో చేసిన హోమ్ డెకరేటివ్ ఐటమ్స్, అలాగే హోమ్ నీడ్స్. ఇవి చూడండి ఎంత బ్యూటిఫుల్గా చేశారో. చాలా డెలికేట్గా కూడా ఉన్నాయి. మనం దూరం ట్రావెల్ చేసే వాళ్ళైతే వాళ్ళు మనకు కావాల్సినలాగా ప్యాకింగ్ చేసి ఇస్తారు. ఇవి చెక్క మీద వాళ్ళు చేసిన పెయింటింగ్ అండి. పెయింటింగ్ అంటే మనకు చెక్కలో వాళ్ళు క్రాఫ్ట్ చేశారు, దానికి వాళ్ళు పెయింట్ వేశారు. ఇక్కడ ముందర మీరు చూస్తున్నది యాంఫీ థియేటర్. దానికి ఎదురుగానే ఈ విధంగా మనకు ఫ్లవర్ గార్డెన్ అనేది ఉంది. గార్డెన్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉంది. లోపలికైతే ఎంట్రీ లేదు. ఈ యాంఫీ థియేటర్కి ఈ విధంగా మనకు ఫ్లవర్స్తో మొత్తం అంతా కూడా సరౌండ్ చేయబడి ఉంది. ఇలాగా చాలా బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఉన్నాయి రెండు వైపులా. అలాగే మనకు ఈ థియేటర్లో క్లాసికల్ డ్యాన్స్ అనేది చూడొచ్చు మీరు. దానికి ఎదురుగానే ఈ విధంగా ఒక ఫ్లవర్తో మంచి డెకరేషన్ అయితే ఉందండి. అలాగే ఇంకొంచెం ముందుకెళ్తే మనకు పల్లెటూర్లలో పాత కాలంలో ఉంటాయి కదా ఇల్లు, అలాంటి ఇల్లు అనేవి ఇక్కడ వరుసగా ఉన్నాయి. లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ చాలా ప్రశాంతంగా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇదంతా ఒక వీధి లాగా ఉంది. ఈ వీధి అంతా కూడా మనకు బ్యూటిఫుల్ హౌసెస్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, మీరు ఈ హౌస్ని చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇల్లు, ఇంటి ముందర ఈ విధంగా తులసి మొక్క, అలాగే చాలా ప్రశాంతమైన వాతావరణంతో ఏదో మనం పల్లెటూరులోకి వచ్చేసామా అనేంత మంచి ఫీలింగ్ వస్తుంది. చాలా బాగుందండి ఇదైతే. కొంచెం ముందుకెళ్తే మనకు ఇక్కడ కొన్ని యానిమల్స్ అయితే కనిపిస్తాయి. ర్యాబిట్స్, అలాగే కొన్ని రకాల పక్షులు కూడా ఇక్కడ ఉన్నాయి.
ఇంకా అలాగే కొద్దిగా ముందుకెళ్తే ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టాచ్యూస్ ఉన్నాయి. అవి కూడా రాళ్ళతో చెక్కబడిన స్టాచ్యూస్ ఉన్నాయి. ఇంకా అలాగే ఇంకొంచెం ముందుకెళ్తే మనకు చిల్డ్రన్స్ యొక్క ప్లే ఏరియా కనిపిస్తుంది. ఇక్కడ 12 ఇయర్స్ లోపల పిల్లలు బాగా ఆడుకోవచ్చు. ఇంకా అలాగే ఇంకొంచెం ముందుకు అలాగే వెళ్తే మనకు ఇక్కడ ఒక లేక్ కనిపిస్తుంది. ఈ లేక్లో మనకు బోటింగ్ కూడా ఉంటుంది. ఇక్కడ చూడండి ఎడ్ల బండి సవారీ కూడా ఉంది. ఇంకా అలాగే ముందుకెళ్తే మనకి ఇక్కడ ఒక బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ అనేది కనిపిస్తుంది. ఈ వాటర్ ఫాల్ ఎంత బాగుందో, దీని పక్కనే మనకు ఒక చిన్న రెస్టారెంట్ లాగా కనిపిస్తుంది. ఫుడ్ ఐటమ్స్ ఏమైనా కావాలంటే అక్కడ మీరు తినొచ్చు. ప్రైజెస్ మాత్రం ఫుడ్వి మనకు బయట కంటే కూడా డబల్ కాదు, త్రిబుల్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తే మనకు స్టోన్ స్టాచ్యూస్ చాలా ఉన్నాయి. అలాగే చాలా చాలా హ్యాండ్ క్రాఫ్టెడ్ ఐటమ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇంటికి డెకోర్కి మంచిగా పనికొస్తాయి. ఇంకొంచెం ముందుకెళ్తే మనకు మట్టితో చేసిన వంట పాత్రలు కనిపిస్తాయి. ఇంకా అలాగే మనకు గాజుతో చేసిన వంట పాత్రలు కూడా చాలా ఉన్నాయి. చూడండి మట్టి పాత్రలు. ఇవన్నీ కూడా మనకు గాజుతో చేసిన పాత్రలు. డెకరేషన్కి యూజ్ చేసుకునేవి ఉన్నాయి. అలాగే మనం కిచెన్లో యూజ్ చేసుకునేవి కూడా ఉన్నాయి. ఇంకాస్త ముందుకెళ్తే మనకు పాతకాలంలో విలేజ్లలో ఎలాగైతే మన పూర్వీకులు ఏవైతే సామాన్లు యూజ్ చేశారో, ఇత్తడి అంటారు కదా, ఇత్తడి, రాగి అలాంటి సామాన్లన్నీ కూడా ఇక్కడ ఇండ్లలో పెట్టున్నారు. పాతకాలం విలేజ్ లైఫ్ యొక్క దృశ్యాన్ని మనకి ఇక్కడ కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తున్నారు. ఇవి చూడండి, తోలుబొమ్మలు అంటారు కదా, తోలుబొమ్మల ఆట, పపెట్ షో. ఇంకా అలాగే ఎవరెవరు ఎలాంటి పనులు చేసేవాళ్ళు అనేవి మనకు ఇక్కడ స్టాచ్యూస్తో మంచిగా వివరించి చెప్పారు. శిల్పారామంలో డిఫరెంట్ శిల్పాలతో మనకు పాతకాలంలో ఎలాగ పనిచేసే వాళ్ళు అందరూ అనేది వాళ్ళ వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ని వాళ్ళు రిప్రజెంట్ చేస్తూ డిఫరెంట్ స్టాచ్యూస్, అలాగే ఇల్లు అవన్నీ కూడా కట్టున్నారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. పిల్లలకి ఇవన్నీ కూడా చూపిస్తే ముందు కాలంలో ఎలాగ ఉండేవాళ్ళు అనేది ఒక ఐడియా వస్తుంది.
మనం ఎగ్జిట్ అయ్యే గేట్ ముందర కూడా ఈ విధంగా మనకు ఫ్లవర్స్తో మంచి డెకరేషన్ ఉంది. ఇంకా అలాగే ఇక్కడ చూడండి రోజెస్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. మనం శిల్పారామం నుంచి ఎగ్జిట్ అవ్వగానే మనకు ఇంకొకటి ఈ విధంగా మాల్ లాగా కనిపిస్తుంది. మధ్యలో వచ్చేసి పిల్లలకు ప్లే ఏరియా ఉంటుంది. అలాగే రౌండ్గా మనకు డిఫరెంట్ ఐటమ్స్ అనేవి షాప్స్ అనేవి కనిపిస్తాయి. ఇదంతా కూడా లేడీస్ ఇక్కడ షాప్స్లో అమ్ముతారనమాట. మధ్యలో ఈ విధంగా పిల్లల కోసం ప్లే ఏరియా ఉంది. ఇలాగా చుట్టూరా షాప్స్ ఉండి మధ్యలో ప్లే ఏరియా ఉండి మనకు ఎగ్జిట్ అనేది అవుతుంది. చూస్తున్నారు కదా, ఆ గేట్ నుంచే మనం ఎగ్జిట్ అవ్వాలి. ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ అండ్ షేర్ చేయండి.